ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం మాఘపురాణం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో ఇంద్రుని శాప విముక్తి కథ చదువుకుందాము. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను: దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నీయు నశించును. మాఘవ్రతమునాచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను అనగా విష్ణువు ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకం ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. పర్వతములలో మేరువు గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వనదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘస్నానము చేసి పూజ మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపముననున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రాత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసా వహించి ఇంద్రుణ్ణి వెదుకుచూ పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదుకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలిచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపము విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను: నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట ఏలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచ్చటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద నుంటిని. వారి నిరాధారణ ఫలితముగా చూచు వారెవరునూ లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వానిని ఎరుగను. ఉపవాసమనేదే తెలియదు. ఏకాదశి వ్రతం చేయి వారిని చూచి పరిహాసము చేసి తిని. ధనమును దాచి సంపాదన పరురాలనైతిని. నన్ను కోరిన వారికి
నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని. తరువాత మరణించి నరకమునకు చేరితిని. అచ్చట పెక్కురీతులా శిక్షింపబడితిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మ నొందితిని. పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలి కలవానికి పెట్టితిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుణ్ణి వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుణ్ణి చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలు ఇంద్రుణ్ణి చూచి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారం చేయుదుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానం చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు ఏగెను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. గృత్నద మహామహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతమును ఇంకా వినవలనున్నది, ఇంకను చెప్పుడని కోరెను. గృత్నమదుడు ఇట్లనెను. పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేసి ఉండలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమునకు చేరెను. అచ్చట కొంతకాలము ఉండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి అచ్చటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము, పూజ మున్నగు చేయుచు శిష్యులను మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించునట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలన శుభములను, చేయకపోవుట వలన కలిగే అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన, మాఘస్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమునకు చేరెను. ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.